కొత్తగా పార్టీ చాలా మంది వచ్చాడు, లబర్ టెంపుడు వచ్చాడు, ఇంకోటి వచ్చాడు. ఇవన్నీ వస్తాయే. లోకేష్ బాబు ఏమైనా డబ్బులు ఇస్తారు? వచ్చాడు, ఏం లేదు, ఓట్లు చేరసలేడు, ఆయనకు ఓట్లు వేసేవాడు లేడు. బీసీ ఆయన ఎక్కడో ఆడేసుకోవాలి. మా దగ్గర అయితే మేము వేస్తామా? బీసీ ఓడు ఏడు, ఎస్సీ ఓడు ఏడేడు. మొన్న కూడా మాలమోహనాడు, మా మాలమోహనాడు పెద్ద నాయకులందరూ వచ్చి చంద్రబాబు గారిని కలిసి మాలల మద్దతు చంద్రబాబు గారికి, జగన్ రెడ్డికి మేము ఇవ్వలేము, మిమ్మల్ని పేసి మోసపోయామని చెప్పేసి మా మాలలు కూడా తీర్మానం చేశారు. ఇంతకుముందు మా మాదిగ సోదరులు కూడా తీర్మానం చేశారు, మేము చంద్రబాబు అయిపోయి కానీ జగన్ వైపు ఉన్నామని. అందరూ కూడా మారిపోయారండి. ఆ దాని నుంచి జరిగి మొత్తం పోవటం. కాకపోతే బీజేపీలో ఏదైనా కొద్దిగా వస్తే వాళ్ళకి వస్తాం తప్ప ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం, జైలుకు పంపించడం ఖాయం. బ్రహ్మాండం గెలుస్తాడు చంద్రశేఖర్ గారు. వర్కరు గెలుస్తాడు. ఈ రోషిలాగా నటించేవాడు కాదు. వైసీపీ వాళ్ళంతా నటిస్తారండి. ఇప్పుడేమో ఈ వాళ్ళ అవసరాల కోసం చెప్తారు, కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటారు. అయితే బ్రహ్మశాని మాత్రం ఎంపీలో గెలిచేది ఆయనే, ఎమ్మెల్యేలో గెలిచేది లోకేష్ బాబు. ఇది వాస్తవం. అసలు గంజాయే, మంచినీళ్ళు దొరకట్లా, సారా దొరుకుతుంది, మంచినీళ్ళు దొరకట్లా. ఊరికి మంచినీళ్ళు ఎత్తడే. కృష్ణానది 10 కిలోమీటర్లో ఉన్న గ్రామాలకు మంచినీళ్ళు లేవు. సారా ఎప్పుడు కావాలంటే నడిజాం తడిపోయి తలుపు పెట్టినా ముందు, తర్వాత ఈ ప్యాకెట్లు, గంజాయి ప్యాకెట్లు. గంజాయి అంటే ఇప్పుడు గంజాయి మీదే ముఖ్యమంత్రికి ఎక్కువ లాభం కాబట్టి, గంజాయి కూడా ముఖ్యమంత్రికి వాటా ఉంది కాబట్టి మరి దాన్ని అదుపు చేయట్లా. తాడాపిల్లి పాలీసులు పక్కనే అమ్ముతున్నారు, ఆయన ఇంటి చుట్టే అమ్ముతున్నారండి. ఏమీ లేదు, తాడాపిల్లిళ్ళు కూడా సర్దుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోవటమే, ఆయన్ని పంపిస్తాం అంతే. రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేశాడు. రామచంద్ర యాదవ్ గారు ఎవరికి తెలుసు? ఎవరు గతంలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ గారు, ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినా నిలబడి మంగళగిరికి పద్మశాలీలు అనే వాళ్ళకి రాష్ట్రాలు, కాయలు అమ్ముకునే వాళ్ళకి నెట్టుల బండ్లు, టిఫిన్ వాళ్ళకి టిఫిన్ బండ్లు, ఏమి కావాలో మిషన్లు, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు కావాల్సినంత చేసి పెట్టాడు రామచంద్ర యాదవ్ కాదు కదా. జగన్ రెడ్డి వచ్చి వేసినా కూడా లోకేష్ గాలికి ఎవరు కానీ బేకలేరు. అసలు ఆయన ఎవరు అండి? ఆయన ఎవరు? అక్కడేసుకోవాలి. ఆయన మొహం ఎవరికి తెలుసు? నేను బీసీని యాదవ్ అంటే యాదవులందరికీ అనంగా వెళ్ళిపోతే వీళ్ళకి ఏమైనా తీరుస్తాడా? కాబట్టి అసలు ఆయన ఓటే వేయరు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయ్యి కావాల్సిన రాష్ట్రానికి కావాల్సింది, మంగళగిరికి కావాల్సింది కూడా తీర్చిదిద్దుతారని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.